హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. చేస్తారుగా మీరే. సాటర్డే ప్రోమోలో చూపించినంత ఫైర్ ఎపిసోడ్ లో లేదు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాగ్ సార్ వచ్చారు, కెప్టెన్స్ కి క్లాప్స్ కొట్టారు. సుమన్ బెడ్రూమ్ ఆడవాళ్ళకి ఇచ్చిన తీరు బాగుంది, నీ తడక చూపించావు, సూపర్ అనిపించింది. ఎప్పుడు ఎవరు చేయనివి బాగా చేసి మాట్లాడుతున్నావు అని మాట్లాడారు. ఈ స్పెషల్ ఫ్యాన్ ఒకరున్నారు, మాట్లాడతావా అని మాట్లాడారు. ఆడియన్స్ ఇలాగే ఉండండి అన్న, నెక్స్ట్ లెవెల్ సూపర్ అన్న అంటే థ్యాంక్స్ అమ్మా అని చాలా బాగా చెప్పారు అనిపించింది. నెక్స్ట్ కిరీటాలు తీసుకొచ్చారు, 5 మందికి ఇచ్చేశారు. నువ్వు కెప్టెన్ బియాండ్ క్రౌన్, నీకు అవసరం లేదు క్రౌన్ అన్నారు. ఓకే. నెక్స్ట్ నాగ్ సార్, మాధురి గారు తన గోల్డ్ బజర్ తో వచ్చారు. ఆమె ఆట బిహేవియర్ చూసారు, ఆ పవర్ కి డిజర్వా కాదా అని హౌస్ మేట్స్ నే అడిగారు. ఆడియన్స్ ఓటింగ్ చూసి పవర్ ఉంచాలా తీసేయాలా డిసైడ్ చేశారు. పవర్ కి డిజర్వ్ పర్సన్ అని చెప్పారు సంజన గారు. ఆడియన్స్ థమ్స్ అప్ 40, థమ్స్ డౌన్ 60 ఇచ్చారు. దివ్య గారు, తన అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంటారు, లేదు అంటే ఎగెనిస్ట్ గా ఉంటారు అని చెప్పారు. దీనికి ఆడియన్స్ కూడా కరెక్ట్ అని ఒప్పుకున్నారు, పవర్ తీసేసుకున్నారు. నాగ్ సార్ కళ్యాణ్ గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడైనా రమ్య గారు కొంచెం చూసుకొని మాట్లాడండి. రమ్య గారు వీడియో చూసాకైనా సరే మారతారు అనుకుంటున్నా. మనం ఎవరి గురించి ఒక మాట అన్నా అంతా తెలుసుకొనే చెప్పాలి, కానీ సగం సగం తెలుసుకొని మాట్లాడకూడదు. రమ్య గారు, పవన్ రీతుని చూసైనా నేర్చుకో, అంతేగాని గోడ మీద పిల్లిలా మాట్లాడకూడదు. అక్కడ ఫుల్ క్లియర్ గా ఉన్నాయని మర్చిపో. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, రీతుతో లవ్ ట్రాక్ రన్ చేయడానికి కాదు. చూడు ఎంత సేఫ్ గేమ్ ఆడిందో, తనకి క్లారిటీ ఉంది ఏంటి అనేది. నువ్వే కొంచెం చూసుకో పవన్. సండే దివాళీ స్పెషల్ ఆటం బాక్స్ 1000 వాలర్స్ బాగా పేలే. స్టార్టింగ్ ఫ్యామిలీ వీడియోస్ ప్లే చేశారు. ఫస్ట్ పవన్ వాళ్ళ మదర్ మాట్లాడారు, బాగా చెప్పారు అనిపించింది. డాడీ మిస్ అవుతున్నారు, అంతా బాగానే ఉన్నాం అని చెప్పారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారి వీడియో మెసేజ్ వచ్చింది. వాళ్ళ వైఫ్ బుజ్జికన్నా అని స్టార్ట్ చేశారు. మీకోసం మేము ఉన్నాం అంటే ఆడియన్స్ ఉన్నారు, మీరు భయపడకండి, మీరు భయపడకుండా ఆడండి అని చెప్పారు అనిపించింది. బాగా చెప్పారు సుమన్ శెట్టి గారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పారు. బాగుంది. సుమన్ శెట్టి గారు కూడా డాన్స్ చాలా బాగా వేశారు. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ సూపర్ అసలు. తర్వాత సంజన గారికి వీడియో మెసేజ్ వచ్చింది. వాళ్ళ హస్బెండ్, 2 పిల్లల్ని చూపించారు. ఉంది, చాలా ఎమోషనల్ గా అనిపించింది. నెక్స్ట్ సింగర్ సాకేత్ గారి పాటలతో పాటు ఒక్కొక్కరి ఆట గురించి కూడా చాలా బాగా చెప్పారు. అక్కడ వాళ్ళ ఆట గురించే పాట రూపంలో చెప్పారు. కళ్యాణ్ గురించి బాగా చెప్పారు, లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని. యాన్యువల్ ప్రభంజనం అని ఒకే ఒక మాటలో చెప్పారు. నాకు తర్వాత సింగర్ అందరి గురించి చాలా బాగా పాడారు. తర్వాత మూవీ ప్రమోషన్స్ కి వచ్చారు, గేమ్స్ ఆడించారు. బెల్లీ డాన్స్ బాగుంది. తర్వాత టాప్ లేచిపోద్ది సాంగ్ కి డాన్స్ బాగా వేశారు సుమన్ శెట్టి గారు. స్టార్టింగ్ నాగ్ సార్ మాస్ లుక్ లో బాగున్నారు అని చాలా బాగా చెప్పారు. ఫస్ట్ సూర్యవంశం కంటే మీదే పెద్ద ఫ్యామిలీ అని చెప్పారు. సన్నీ గారి గురించి నాన్నెందుకో వెనకపడ్డారు అని, మీ ఆట మీరు ఆడండి అన్నా అని బాగా చెప్పారు. సంజన గారి గురించి బాగుంది, త్యాగాలు చేసిన వాళ్ళ మీదకే గొడవకు వెళ్ళారు అని. ఫౌల్ గేమ్స్ ఆడకు, జెన్యున్ గా ఆడు, ఏడిస్తే కన్నీళ్లు రావాలి అని చెప్పారు. అలాగే డెమోన్, నీకు స్ట్రెంగ్త్ ఉంది, కరెక్ట్ గా ఆడు. తనుజ, నీకు లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని క్లియర్ గా చెప్పేశారండి. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, సుమన్ శెట్టి ప్రభంజనం, నామినేషన్స్ బాగా చెప్పండి, మీరు టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పారు. దివ్య, మీరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఏడవకండి, బాగా ఆడండి చెప్పారు. రాము, ఒక పాటతో ప్రభంజనం సృష్టించావు, ఆటతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభంజనం సృష్టించలేవా అని చెప్పేశారు ఒక మాట. నెక్స్ట్ కళ్యాణ్, నీ పులిహోర యాంగిల్ బాలేదు, మార్చుకో, నిన్ను వరస్ట్ అన్న వాళ్ళతోనే కెప్టెన్ బ్యాండ్ పెట్టించుకున్నావు, నీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే బ్లాక్ స్టార్ ఇచ్చావు అని బాగా చెప్పారు. మాన్యువల్, ఫైర్ తగ్గింది, సేఫ్ గేమ్ కి వెళ్ళకు అని చెప్పారు. తర్వాత మాధురి, రమ్య, రీతు, మీ వాయిస్ వింటుంటే బిగ్ బాసే ఉలిక్కి పడుతున్నాడు, వాయిస్ చేంజ్ చేసుకుంటే మంచి ప్లేయర్ అవుతారని చెప్పారు మాధురి గారు. నెక్స్ట్ రమ్యకి, మ్యానిపులేషన్ అంటే ఏంటో తెలియని వాడికే మ్యానిపులేటర్ ఇచ్చావమ్మా రాగానే అనగానే, నేను బయట చూసిందే చెప్పానండి అని ఎక్స్ప్రెషన్ కోపంగా పెట్టి చెప్పింది. ఆది గారు ఫన్నీగా చెప్తే అందరూ ఫన్నీగా తీసుకున్నారు, కానీ రమ్య ఒక్కరే సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టారు అనిపించింది. నచ్చలేదు అసలు. నువ్వు నెగిటివ్ మైండ్ లో ఉన్నావు, పాజిటివ్ మైండ్ కి రా అన్నారు. నెక్స్ట్ ఎలిమినేషన్ లో రాము గారు, భరణి గారు ఉన్నారు. ఇమాన్యువల్ గారిని అడిగారు, పౌరహస్త్ర వాడతావా అని. ఇమాన్యువల్ గారు,
పౌరహస్త్ర రాము గారికి వాడతా అని చెప్పారు, కానీ భరణి గారికి వాడితే బాగుండేది అనిపించింది. ఎపిసోడ్ లో చెప్పారు ఇమాన్యువల్ గారు సంజన గారితో, భరణి గారికి ఇవ్వను అని 16 మందిలో నువ్వు ఇంపార్టెంట్ అనిపిస్తే ఇస్తాను అని చెప్పారు సంజన గారు. పౌరస్త్ర రాము గారికి వాడారు. ఆడియన్స్ ఓట్స్ తో సేవ్ అయింది కూడా రాము గారి. బాండింగ్స్ వల్లే భరణి గారు ఎలిమినేట్ అయ్యారని నాకు అనిపించింది. నెక్స్ట్ స్టేజ్ మీదకి వచ్చారు, ఏవి వేశారు, బాగుంది. ఫస్ట్ రాగానే ఇమాన్యువల్ తోనే మాట్లాడారు, తనుజ యాడోక్ అని చెప్పారు, దివ్యతో కూడా మాట్లాడారు. అందరితో బాగా మాట్లాడి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. సబ్స్క్రైబ్ చేసేయండి, చేస్తారుగా మీరే, చేసేయండి.